హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ 24 స్టూడియోస్. నేను మీ శ్రీ సత్య. ఈరోజు మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకొచ్చాను. అదేంటంటే వైసీపీ నేత మరొక నేత ఈరోజు అరెస్ట్ అయ్యే సూచనలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అవును, ఎట్టకేలకు లోకేష్ రెడ్ బుక్లో 3వ పేజీ చిరిగిపోతుంది. చాలా అనేక పేర్లు వచ్చాయి. లోకేష్ రెడ్ బుక్లో 3వ పేజీ ఫస్ట్ ఆల్రెడీ వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. వీళ్ళు ఇంకా బయటకు వచ్చే ఛాన్స్ లేకుండా రిమాండ్ టైం పెరిగిపోతూనే ఉంది. ఇప్పుడు ఇంకొక ఐఏఎస్ అధికారి సునీల్పై కూడా సస్పెన్షన్ వేటు పడింది. ఇప్పుడు మరికొత్త పేజీ చిరిగింది. ఆల్రెడీ ఇది ఎప్పటి నుంచో ఉన్న కేసే. అయితే రీసెంట్గా విచారణకు వెళ్ళిన పర్సన్ అనమాట ఈయన. ఈయనెవరో కాదు, వైసీపీ నేత గోరంట్ల మాధవ్. ఆయన మీద అయితే కేసు ఎప్పుడో నమోదైంది. ఇప్పటి వరకు వైసీపీ నేతలు కబ్జాదారులు, భూ కబ్జాదారులని అక్రమ అరెస్టులు చేపిస్తున్నారని కొంతమంది అన్నారు. సర్లే అదంతా కాదని కొంతమంది చూసుకుంటే, ఇప్పటి వరకు వైసీపీ నేతలు టీడీపీ భవనాలపై దాడి చేసి గౌరవంగా ఉన్న పొజిషన్లో ఇప్పుడు డిప్యూటీ సీఎంని కానీ, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న చంద్రబాబు గారిని కానీ చాలా మాటలని కేసుల్లోకి వెళ్ళిన వాళ్ళు. అయితే కొత్తగా గోరంట్ల మాధవ్ అయితే పోక్సో కేసులో లోపలికి వెళ్ళిపోతున్నాడు. సాయంత్రం లోపు అయితే నేను చెప్పాను కదా, ఈ రోజు రేపు ఒక టికెట్ అయితే లోపలికి వెళ్ళబోతుంది వైసీపీ నుంచి అని. ఆ వైసీపీ నుంచి వెళ్ళబోయేది గోరంట్ల మాధవ్ గారే అని అందరూ ఖచ్చితంగా చెప్తున్నారు. అసలు గోరంట్ల మాధవ్ని ఎందుకు అరెస్ట్ చేయబోతున్నారు? అసలు గోరంట్ల మాధవ్ ఈరోజు విజయవాడ సైబర్ పిఎస్కి విచారణకు ఎందుకు వెళ్ళాడు? అది వివరాల్లోకి వెళ్తే, గతంలో అనంతపురం జిల్లా వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి విజయవాడ పోలీసులు అయితే వెళ్ళి సెక్షన్ 35(3) బిఎన్ఎస్ కేసు నమోదు చేశారు. అసలు బిఎన్ఎస్ కేసు గోరంట్ల మాధవ్ మీద ఎందుకు నమోదు చేశారు, ఎందుకు నమోదు చేయవలసి వచ్చిందో చూద్దాం. నవంబర్ 2, 2024 మాజీ మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ అయితే గోరంట్ల మాధవ్ పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడు కోర్టు ఏమని చెప్పిందంటే, గోరంట్ల మాధవ్ మార్చ్ 5న అంటే ఈ రోజు కేసు విచారణకి హాజరు కావాలని పిటిషన్ వేసింది. ఆర్డర్లు కూడా ఇచ్చింది. అయితే గోరంట్ల మాధవ్ని ఎందుకు పోలీసులు విచారణకు పిలిచారు? ఎందుకు గోరంట్ల మాధవ్ లోపలికి వెళ్ళబోతున్నాడు? దాని గురించి వివరాలు తెలుసుకుందాం. గోరంట్ల మాధవ్ ఒక ఇంటర్వ్యూలో పోక్సో కేసులో ఒక మహిళ పేరు బయటపెట్టాడు. అయితే ఆ మహిళ పేరు బయట పెట్టడంతో ఆ మహిళ తీవ్ర మనస్తాపానికి గురయ్యి గోరంట్ల మాధవ్ పైన పోక్సో కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు గోరంట్ల మాధవ్ అసలు విచారణ జరిగిన తర్వాత బయటకు వస్తాడా, లేదా అటు నుంచి అటు రిమాండ్కి వెళ్తాడా? ఇదొక క్వశ్చన్ మార్క్ అయితే ప్రతి ఒక్కరిలోని ఉంది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఆల్రెడీ వైసీపీలోని గట్టు దాటే పరిస్థితి లేదు. వైసీపీకి అసెంబ్లీలో మినిమం ప్రతిపక్ష పార్టీ హోదా కూడా ఇవ్వలేదని చెప్పి జగన్ అయితే లేఖ రాయడం కూడా మొదలుపెట్టాడు. ఒక పక్కన పార్టీ అధినేత జగన్ ఇలా తిరకాసులు పడుతూ ఉంటే, మరొక పక్క ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కూడా నోటికొచ్చిన వాగుడు వాగుతూ జైల్లో వెళ్తున్నారు. అసలు వీళ్ళు జైలు నుంచి బయటకు వచ్చే సూచనలు కూడా కనిపించడం లేదు. ఇప్పటికే చూసుకుంటే నిన్న దువ్వాడ శ్రీను వాగిన చెత్తవాగుడికి దువ్వాడ రేపో ఎల్లుండో అంటూ ఏపీలో పలు చోట్ల దువ్వాడ మీద కేసులు నమోదయ్యాయి. ఇలా చూసుకుంటే తర్వాత ఇప్పుడు గోరంట్ల మాధవ్ అసలు బయటకు వస్తాడా లేదా? అసలు ఈ తీరు మారిన వైసీపీ నేతల మీద ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఎప్పటికి మారుతుంది వైసీపీ అని క్వశ్చన్ చేస్తున్నారు. అసలు వైసీపీకి మారే ఉద్దేశం ఉందా, లేదా ఇలా కక్షాపూరితమైన రాజకీయాలు చేస్తుందా అన్న ఒక క్వశ్చన్ ఉంది. అయితే ఇప్పుడు గోరంట్ల మాధవ్ విచారణ పూర్తయిన తర్వాత బయటకు వస్తాడా, లేదా లోపలే ఉండిపోతాడా అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్గానే ఉండిపోయింది. అసలు గోరంట్ల మాధవ్ బయటకు వస్తాడా లేదా అన్నది మీరు కామెంట్స్లో మాకు తెలియచేయండి. మీ కామెంట్స్ కోసం మా 24 స్టూడియో ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ టు టీవీ 24 స్టూడియోస్.